ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమె. కాబట్టి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగానే సంభవిస్తూ ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి లేఖనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన మాట చెప్తూ వచ్చాడు కదా, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలెన్నడూ కూడా గతింపవు అని చెప్పారు. కాబట్టి అటువంటి ఆ దేవుడు తాను చెప్పిన ప్రతి మాట కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఆ రీతిగా తిరిగి నేను మరలా వస్తాను, నా యొద్ద ఉండే దాని కొరకై మీకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను అని చెప్పినటువంటి ఆ దేవుడు తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చే ఇవన్నీ ఎప్పుడు జరుగును అని ఆయన దూతలు, ఆయన శిష్యులు అడిగినప్పుడు ప్రభువు చెప్తూ వచ్చాడు. ఇదిగో రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి జనం, భూకంపాలు, కరువు కాటకాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తాం. దానికి నీవు నేను సిద్ధపడి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అలా వస్తూ ఉన్నటువంటి ఆయన ఎవరు అనేది మనం కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. 5-6 వచనాల్లో మనము కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ 6వ వచనములో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు అంటే మనలను ప్రేమించినటువంటి వాడు. ప్రేమించడం మాత్రమే కాక ఆయన రక్తము వలన మన పాపముల నుండి ఆయన మనల్ని విడిపించినటువంటి వాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రేమించినటువంటి దేవుడు అనేది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే మొదటిదిగా మనం ఒక పని చేద్దాం. ఏంటి అంటే, మన ప్రేమ ఎలాంటిది అనేది గనక మనం చూస్తే దేవుని ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మన ప్రేమ ఎలాంటిది అంటే రండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎలాంటిది మన ప్రేమ అంటే చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను అనేది మనం చూస్తా ఉన్నాం కదా. మన ప్రేమ ఎట్లాంటిది? మొక్క ప్రేమ. ఎట్లాంటి ప్రేమ? ఒక ఆయన ఉన్నాడు, మంచి పాటగాడు, పాటలు చక్కగా రాస్తాడు. ఓసారి ఇట్లాగే వర్తమానం చెప్తా ఆయన ఏమన్నాడంటే, మన మొక్కలన్నీ ముక్క మొక్కలయ్యా అన్నాడు. ఏం మొక్కలంట? ఇక్కడ మొక్కలు కనపడతా ఉంటాయి అంట, మొక్క మొక్కలంట. ఎవరంటే దేవరాజు గారని రాజమండ్రిలో ఉంటాడు, మంచి వర్తమానికుడు ఆయన కదా. మన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఎలాంటి ప్రేమ? మొక్క ప్రేమ కదా. ప్రేమ విందంటే ప్రేమ విందా ఏంటి కదా, మొక్క ఏమైనా పడుతుందా కదా. మొక్క పడుతుంటే కనుక ఏం చేస్తాం? సకుటుంబ సపరివార సమేతంగా కదా తరలి వస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఇస్సాకు ఎందుకు ఏశావును ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? చక్కగా రోజు మాంసం తెచ్చి పెడతా ఉన్న కారణం చేత కదా ఏశావుని ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రేమ ఎలాంటిదంటే, మొదటిదిగా తిండికి సంబంధించిన మొక్క ప్రేమ అనేది మనం చూస్తాం. రెండవదిగా మనం చూద్దాం 29వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం.
29వ అధ్యాయము ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరియు నయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకుడు 7 సంవత్సరములు కొలువు. రెండవ ప్రేమ ఎలాంటిది? మంది అందాన్ని ప్రేమించేది కదా. కానీ ప్రభు ఏం చెప్పాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం కదా. మనం వెళ్ళంగానే ఈ మధ్య ఒక ఇది చూశాను, షార్ట్ వీడియో చూస్తే పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమార్తెను చూసుకోవటానికి. సరే, పెళ్లి కుమార్తెకి మనకున్నటువంటి ఆచార ప్రకారం మనం ఏం చేస్తామంటే టీనో డ్రింక్సో ఏదో ఇచ్చి వచ్చిన వాళ్ళకి పెళ్లి కుమార్తె చేత పంపిస్తాం కదా. అట్లాగే పెళ్లి కుమార్తె తీసుకొచ్చి ఇస్తా ఉండి పెళ్లి కుమారుడికి కూడా ఇచ్చింది. పక్కకి వెళ్ళి ఇట్లా చూసింది పెళ్లి కుమారుడి వైపు. పెళ్లి కుమారుడు ఇట్లా పట్టుకొని తాగుతా ఉన్నాడు. తాగుతా ఉంటే ఇక్కడేం కనపడింది కదా. వెంటనే రిజెక్ట్. ఇంట్లోకి వెళ్ళి అమ్మోళ్ళకి చెప్పింది, నాకు నచ్చలా. ఎందుకు? ఎంటుకలు లేవు కదా. కాబట్టి అందాన్ని ఈనాడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి వ్యాపారం ఏందో తెలుసా? అందం మీద చేసే వ్యాపారం. మనిషి అందం కొరకు తయారు చేసేటటువంటి అన్ని ప్రోడక్టులు మరి దేనికోసం చేయట్లే కదా. అందాన్ని చూసి యాకోబు దేన్ని చూసి ప్రేమించాడు? అందాన్ని చూసి ప్రేమించాడు. లేయా జబ్బు కళ్ళు కలిగింది, రాహేలు అందగత్తె. దాని కొరకు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు లేయానిచ్చాడు మోసగించి. మరలా 7 సంవత్సరాలు కదా, 14 సంవత్సరాలు. ఎట్లా ఉన్నాయంట ఆయనకి? అవి ఎన్నిక లేనివి కదా, 14 సంవత్సరాలు. కాబట్టే మన ప్రేమ అలాంటిది కదా. తిండిని బట్టి మనం ప్రేమిస్తాం, అందాన్ని బట్టి మనం ప్రేమిస్తాం. మూడవదిగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. కాబట్టి మూడవదిగా దేన్ని బట్టి మనం ప్రేమిస్తామంట? బహుమానం, ఇచ్చేదాన్ని బట్టి కదా. మనం అలాంటి వారం. అందుకే ఈనాడు ఇవి ఎక్కువైపోతా ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి, సార్ కొంచెం త్వరగా నా ఫైలు దగ్గరికి నెల అయిపోయింది సార్, కొంచెం తొందరగా చేయండి అంటే, చూద్దామయ్యా దాని మీద చూస్తా సమయం లేదంటాడు. మనం కనుక కొంచెం ఇచ్చామనుకోండి, సాయంత్రానికి మన కళ్ళ ముందే అయిపోద్ది. చూస్తాడు, కూర్చొని సంతకం పెట్టేస్తాడు, అయిపోద్ది కదా. ఏంటి కారణం అంటే ఎత్తుబడింది. కాబట్టే ప్రభువారు వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ కూడా బిలాము ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళు ఇచ్చేటటువంటి దాన్ని ఆశించి వెళ్ళాడు. ఆ కారణం చేత ఇశ్రాయేలు ప్రజలు నష్టపోతూ వచ్చారు. తాను మరణిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం, తాను కూడా మరణించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలాంటి ప్రేమ మనది అంటే బహుమానాన్ని బట్టి ప్రేమించే ప్రేమ. నాలుగవదిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక. కాబట్టి నాలుగవదిగా మనం దేన్ని ప్రేమిస్తా ఉన్నాము? ఆస్తిని, ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తి. అంటే ఏదైతే శాశ్వతము కాదో
దానిని ప్రేమిస్తూ ఉన్నాం కదా. ఏదైతే శాశ్వతం కాదు, దాన్ని తిండి శాశ్వతం కాదు, అందం శాశ్వతం కాదు, బహుమానము శాశ్వతం కాదు, ఆస్తి శాశ్వతం కాదు, అశాశ్వతమైన వాటిని ప్రేమిస్తా కదా దేవునికి దూరమైన వారంగా మనం ఉంటా ఉన్నాం. అశాశ్వతమైన వాటిని కదా. పెళ్ళికి వచ్చినప్పుడు ముందే అడుగుతారు ఎంత. తిమోతి గారు చెప్పాడు ABCDEF అని చెప్పేవాడు. ఏ అంటే ఆల్ ఇన్ వన్ అంట, బి అంటే బ్యూటీ, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ, ఈ అంటే ఎడ్యుకేషన్ కదా, ఎఫ్ అంటే ఫెయిర్ కదా, అంటే అందం. అమ్మో అది లేకపోతే ఎట్టా, ఇవన్నీ ఉన్నా మళ్ళీ అది కూడా ఉండాలి కదా. అట్లా మనము ఇహ సంబంధమైనటువంటి వాటిని మనం ప్రేమించే వారంగా మనం ఉంటా ఉన్నాం కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవిత యాత్రలో మనము ఎలా ఉన్నాము అనేటటువంటిది. అందుకే 5వదిగా చూద్దాం రండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమ ఇహలోకమును ప్రేమించి లేదా స్నేహించి, లోకము యొక్క ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. లోకములో ఉన్నదంతా మాయా అనేది తెలిసి కూడా లోక ఆశలకు మనం ఈనాడు లోబడిపోయే వారంగా మనం ఉంటా ఉన్నాం. లోక ఆశల వైపు తిరుగుతూ ఉన్నాం, లోకం చుట్టూ తిరుగుతూ ఉన్నాం కదా అండి. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇంకొకటి చూసి మనం ముగించు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ఏముంచాడు? ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదను వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఆ అధికారము. కాబట్టి మనం దేన్ని ప్రేమిస్తూ ఉన్నామంటే అధికారం కొరకు, అధికారాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. దాని కొరకు ఏమి ఇవ్వటానికైనా, ఏమి చేయటానికైనా కదా, ఏం చేయటానికైనా. వీడు మన అధికారానికి అడ్డొస్తున్నాడంటే చంపేయటానికి కూడా సిద్ధపడతాం కదా. వీడిని ఎట్లా కొట్ట కూలదొయ్యాలంటే లేనివి ఎన్నైనా కల్పించి చెప్పేస్తాం. కారణం, నేను అక్కడికి రావాలా, నేను ఆ స్థానానికి రావాలా, నాకు ఆ స్థానం కావాలి. కాబట్టి ఎదుటివాడి మీద ఎన్నైనా చెప్తా, ఏమైనా చేస్తా, ఎంతైనా ఖర్చు పెడతా, నాకు ఆ పీఠం కావాలా, నాకు ఆ పీఠం కావాలి. అధికారం కోసం కదండి ఎంత నీచానికైనా దిగజారేటటువంటి వారు ఈనాడు సమాజాల్లో సైతం ఎంత విచారకరం అంటే ప్రభువారు తాను చెప్తూ వచ్చాడు. ఏమని అంటే, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారము చెయ్యటానికి నేను వచ్చా కదా. శిష్యుల మధ్య భేదం వచ్చింది, మాలో ఎవడు గొప్ప అనే భేదం వస్తే ఆయన అన్నాడు ఏమనంటే, గొప్పవాడై ఉండగోరిన వాడి ముందు పరిచారకుడై ఉండాలి, దాసుడై ఉండాలి అని చెప్పాడు కదండి. అలాంటి ఆ సంఘాలలో, ఆయన పేరు చెప్పుకుంటా ఉన్నటువంటి ఆ సంఘాలలో, ఆయనే కేంద్రంగా కలిగినటువంటి సంఘాలలో ఈనాడు అధికారం కొరకై ఎంత నీచమైన స్థితికైనా దిగజారటానికి ఎంత విచారకరం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు,
అధికారాన్ని ప్రేమించి, ద్రవ్యమిచ్చి, లంచమిచ్చి కదా అండి. ద్రవ్యమిచ్చి అంటే లంచమిచ్చి కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఇటువంటి వాటిని ప్రేమించేటటువంటి మనలను ఆయన ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎటువంటి వాటిని తిండిని, మొక్క ప్రేమ కదా. రెండవది అందాన్ని, మూడవది బహుమానాన్ని, నాలుగవది ఆస్తిని, ఐదవది అధికారాన్ని కదా. వీటిని ప్రేమించే మనలని, ఇలాంటి దుర్మార్గమైన జీవితము కలిగినటువంటి మనలను ప్రేమించి ఆయన తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి, దీనుడుగా, రిక్తుడుగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకై తన ప్రాణాన్ని పెట్టి తన సమస్తాన్ని అర్పించాడు. కనుకనే అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే, ఆయన ప్రేమించుచు. ఎవరిని అంటే ఇలాంటి వారిని ప్రేమించుచు. కాబట్టి ఆయన ప్రేమించి ఏం చేశాడు అనేది ఒక 4-5 మాటలు చూసి ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాడు. కాబట్టి ఆ ప్రేమ ఏం చేసిందంటే, నీ కొరకై, నా కొరకై తన్ను తాను అప్పగించుకున్నది. నీ కొరకు, నా కొరకు తను తాను సమస్తము సంపూర్ణంగా అప్పగించుకున్నది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే గనక, ఆయన ప్రేమించటం ద్వారా చేసిన రెండవ పని ఏంటిదంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. 34వ వచనం అమ్మ, 34వ వచనం. కల్వరి శిలువలో ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట అక్కడ ఉంటుంది. ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి రెండవదిగా ఆ ప్రేమ ఏం చేసిందంటే క్షమించింది. మొదటిది తను తాను అప్పగించుకుంది, రెండవదిగా క్షమించింది అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. కాబట్టి మూడవదిగా ఆయన మనల్ని ఏర్పరచుకుంది. ఆ ప్రేమ ఏర్పరచుకుంది దేనికంటే, ఆయనకు కుమారులముగా, కుమార్తెలముగా మనం ఉండేదాని కొరకై ఆ ప్రేమ మనల్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు ఏర్పరచుకుంది అంటే, ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే.
జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం గనక మనం గమనిస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ నా ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అనేది అక్కడ మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే, నేను మరలా వచ్చి ఏం చేస్తాను, నేనుండే స్థలములు ఎక్కడ, మీకు ఒక స్థలం అది కాదు, మీకు అక్కడ నాకు ఇక్కడ కాదు, నేను ఎక్కడుంటానో అక్కడ నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా కదా నిరీక్షణ ఇచ్చాడు. ప్రభు మరలా వస్తాడు, తీసుకొని వెళ్తాడు అనేటువంటి నిరీక్షణ ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా తర్వాత 5వదిగా మనం గమనిస్తే గనక రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. వేటిలో అంటే పైన వ్రాయబడింది చూడండి 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపు. కాబట్టి ఆ ప్రేమ వీటన్నిటిలో నుండి, దేనిలో నుండి, శ్రమలో నుండి, బాధలో నుండి, హింసలో నుండి, వస్త్రహీనతలో నుండి, కరువులో నుండి, వీటన్నిటిలో నుండి ఆయన మనకు విజయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కారణం ఏంటిదంటే ఆయన యొక్క ప్రేమ. రండి 6వదిగా మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం గనక చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 27వ వచనం చూస్తా ఉన్నాం చూడండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అందుకే పైన మనం చదువుతాం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. కాబట్టి ఆయన మనం ఎలా జీవించాలో మనకి నేర్పేదాని కొరకై ఆయన పరిశుద్ధాత్మనిస్తా ఉన్నాడు. కారణం ఏంటిదంటే ఆయన ప్రేమ. అంటే దాని అర్థం ఏంటిదంటే మన భద్రత విషయమై ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ప్రకటన గ్రంథం మనం చదువుకున్నటువంటి మాట 1వ అధ్యాయం 6వ వచనం ఏంటిది అంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి. చివరిదిగా 7వదిగా ఆయన మన పాపములన్నింటి నుండి ఆయన విడిపించి ఈ పై ఉన్నవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రేమించడం ద్వారా తను తాను అర్పించుకున్నాడు, ఆయన ప్రేమించడం ద్వారా క్షమించాడు, ఆయన ప్రేమించడం ద్వారా కుమారులుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్రేమించటం ద్వారా భద్రత ఇస్తా ఉన్నాడు, ఆయన ప్రేమించటం ద్వారా నిరీక్షణ ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎలా ఇస్తా ఉన్నాడంటే మన పాపముల నుండి మనల్ని విడిపించి ఆయన ఇవన్నీ మనకిస్తా ఉన్నాడు. కారణం ఏంటిదంటే మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ ప్రేమ, మన మీద ఉన్న అపారమైన ఆ ప్రేమ.
వీటిలో ఒక్క విషయం ఒక 5 నిమిషాలు చూసి ముగించుకుని, తన్ను తాను అర్పించుకొనెను అనేది. ఎందుకు అర్పించుకున్నాడు తన్ను తాను అనేది గనక మనం చూస్తే తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదవండి. తీతు పత్రిక, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలనుగా తన కోసరము నిర్ణయించుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తన్ను తానే మనకు అర్పించుకున్నాడు. కాబట్టి ఎందుకు అర్పించుకున్నాడంటే మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలంగా. సత్క్రియలు అంటే మంచి క్రియలు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈనాడు నీవు నేను కలిగి ఉండాల్సింది ఏంటి అంటే మంచి క్రియలు మనం కలిగి ఉండాలి. కాబట్టి క్రియలలో అనేక రకాలు ఉన్నాయి. చెడ్డ క్రియలు ఉన్నాయి, నీచ క్రియలు ఉన్నాయి, బుద్ధిహీన క్రియలు ఉన్నాయి, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. అయితే వాటన్నిటి నుండి మనం విడిపించబడి మంచి పనులు చేసేవారంగా ఉండేదాని కొరకే ఆయన తన్ను తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు బిడ్డలు అంటే మంచివారు అనేటటువంటిది మనం మన జీవితము ద్వారా మనం చూపించబద్దులము అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రెండవదిగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే గనక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం గనక మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండేదాని కొరకై ఆయన మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను. కాబట్టి రెండవదిగా మంచి క్రియలు చేస్తూ ఉన్నటువంటి మనము మంచి సువాసన వెదజల్లేటటువంటి వారంగా, పరిమళ వాసన వెదజల్లగలిగినటువంటి వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఆ కారణం చేతనే ఆ ప్రేమ నీ కొరకై నా కొరకై అర్పించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించు. కాబట్టి మూడవదిగా దుష్ట కాలములో నుండి ఉన్నటువంటి దుష్ట కాలములో నుండి మనల్ని విడిపించాలని ఆ ప్రేమ అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా. కాబట్టి జీవము కలిగినటువంటి దేవునిని సేవించేదాని కొరకై ఆయన తన్ను తాను అర్పించుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరిదిగా మనం ఒక మాట చూసి హెబ్రీలకు రాసినటువంటి పత్రికే 9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ, అట్లైన ఎడ్ల ఆయన అనేక పర్యాయాలు అయితే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట ద్వారా పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపడి. కాబట్టి తను తాను అర్పించుకున్నాడు. మనం అదే చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, తన సంఘమును పవిత్రపరచి నిర్దోషమైనదిగాను కళంకము లేనిదిగాను ముడత లేనిదిగా ఉండేదాని కొరకై ఆయన తన్ను తాను అర్పించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రశ్న ఏంటి అంటే మన ప్రేమ ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మనలను ప్రేమించి అర్పించుకున్నటువంటి ఆ ప్రేమకు సాదృశ్యమైనటువంటి ఆ బలలో చేయి వేయటానికి సంసిద్ధత కలిగి
ఉన్నావా లేదా? ఒకవేళ లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. తద్వారా నీవు కూడా ఆ బలలో చేయవేయచ్చు. ప్రభు అట్టి కృప చేరిన మన